హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఎన్చాంటర్. మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. అబద్ధాలతో ముడిపడిన బంధం, ఎపిసోడ్ 9. ఈ తరుణంలో సిరి చర్యలు అభయ్కి పూర్తిగా చిన్నపిల్లలా అనిపించాయి. అభయ్ సిరిని చిన్నగా మందలిస్తూ, సిరి, నువ్విప్పుడు పడుకో, ఇక మాట్లాడకు అని అన్నాడు. అభయ్ చెప్పిన తర్వాత కూడా ఆమె అంగీకరించడానికి సిద్ధంగా లేదు. ఆమె మరోసారి అభయ్తో, నాకు నిద్ర పట్టడం లేదు, నువ్వు నా దగ్గరకు వస్తావా అని అడిగింది. ఇక సిరి ఒప్పుకోకపోవడంతో అభయ్ కుర్చీలోంచి లేచి సిరి దగ్గరకు వచ్చాడు. అభయ్ పక్కన కూర్చోగానే సిరి అభయ్ చెయ్యి పట్టుకొని తన దగ్గరికి లాక్కుంది. సిరితో అంత క్లోజ్గా ఉండడం వల్ల అభయ్కి గుండె చప్పుడు పెరిగినట్టు అనిపించింది. అతని గుండె తన అదుపులో లేదు. అభయ్ పట్టుకున్న చేతిని తన మెత్తని పెదాల దగ్గరకు తీసుకొని ముద్దు పెట్టుకుంది సిరి. అభయ్కి కూడా ఆ గాఢమైన మత్తు కళ్ళలో మునిగిపోతున్నట్టు అనిపించింది. ఈ సమయంలో అభయ్ తనపై నియంత్రణ కోల్పోయాడు. తన జీవితంలో అమృత ఉందనే విషయం కూడా మర్చిపోయాడు అభయ్. అతను సిరి దగ్గరకు వెళ్ళడం ఆపుకోలేకపోయాడు. అభయ్ సిరి మీదకు వంగి ఆమె మెడని తన చేత్తో పట్టుకొని ఆమె ముఖానికి దగ్గరగా వెళ్ళి సిరి మెత్తని పెదాలను ముద్దాడాడు. సిరి మెత్తని పెదాలను ముద్దులు పెడుతుంటే అభయ్కి ఇదే తన మొదటి ముద్దులా అనిపించింది. ఈ సమయంలో అభయ్ సిరిను ముద్దు పెట్టుకోవడంలో పూర్తిగా మునిగిపోయాడు. అయితే సిరి అతను ఏం చేసినా రెసిస్ట్ చేయలేదు. ఆమె సపోర్ట్ చేసినా అది తన తప్పేనని గుర్తు చేసుకున్నాడు అభయ్. సిరి తాగింది కానీ అతను కాదు కదా. ఈ స్థితిలో తను సిరి దగ్గరకు వెళ్తే వరుణ్కి తనకి మధ్య తేడా ఏం ఉంది? తనకు మరియు సిరికి మధ్య ఏమీ జరగకూడదని అభయ్ తన మనసులో అనుకున్నాడు. అభయ్ సిరి నుండి తనను తాను వేరు చేసుకొని సిరి నుండి తన చేతిని విడిపించుకున్నాడు. అభయ్ సిరికి దుప్పటి కప్పి వెళ్ళి ముందున్న కుర్చీలో కూర్చున్నాడు. ఇప్పుడు సిరి నిద్రకు ఆగలేకపోతుంది. ఆమె కనురెప్పలు నిద్రతో బరువెక్కాయి. పక్కకు పడి ఉన్న దిండును అందుకొని పక్కకు ఒత్తిగిల్లి నిద్రపోవడానికి ప్రయత్నించింది సిరి. ఈ సమయంలో కూడా అభయ్కి తన ఫోన్ గురించి తెలియదు. పార్టీలో ఒంటరిగా మిగిలిపోయిన అమృత మాత్రం అభయ్కి ఫోన్ చేస్తూనే ఉంది. తనతో పాటు పార్టీకి తీసుకొచ్చిన అమ్మాయి కోసమే తన అన్నయ్య వరుణ్ణి దారుణంగా కొట్టింది అభయ్ అని కొందరి ద్వారా తెలిసింది. పైగా అభయ్ ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది. సిరి అందమైన ముఖాన్ని చూసి అభయ్ పడిపోయాడు. ఆమె ముఖంలో స్వచ్ఛత కనిపించింది అతనికి. ఇప్పటికే తన ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి తన వల్ల ఒంటరిగా మిగిలిపోయిందని అభయ్ తనను తాను నిందించుకునే రోజు లేదు. ఈరోజు ఆమెకు ఏదైనా జరిగి ఉంటే అతను తనను తాను క్షమించుకొని ఉండేవాడు కాదు. ఈ ఆలోచనలో కూరుకుపోయిన అభయ్ ఆ కుర్చీలో కూర్చొని ఎప్పుడు నిద్రపోయాడో తెలియదు. బహుశా కిచెన్ ఘటన జరగకపోయి ఉంటే నిద్రపోయాక అక్కడి నుండి వెళ్ళిపోయి ఉండేవాడు. ఇప్పుడు అతను ఆమెను ఒంటరిగా వదిలి వెళ్ళలేడు. ఎందుకంటే సిరి తాగిన స్థితిలో ఉండడం వల్ల ఆమె వదిలి వెళ్ళడం అతనికి ఇష్టం లేదు. అభయ్ స్కార్ఫ్ సహాయంతో ఆమె పాదాలను మంచానికి కట్టేశాడు కూడా. ఉదయం సిరి కళ్ళు తెరిచి చూసేసరికి ఆమెకి తలనొప్పిగా అనిపించింది. మెల్లగా కళ్ళు తెరిచి చూసేసరికి నడుం మీద బలమైన చెయ్యి తగిలింది. సిరి పక్కకి చూసేసరికి అభయ్ పక్కకి ఒరిగి పడుకున్నాడు. అభయ్ కుర్చీలో పడుకున్నాడు కానీ లేచి చూసేసరికి సిరి బెడ్ మీద ఉన్నాడు. అయినప్పటికీ వారి మధ్య ఏమీ జరగలేదు. కానీ అప్పటికే ఉదయాన్నే తన మంచం మీద పక్కనే ఉన్న అభయ్ను చూసి సిరి షాక్ అవ్వడం సహజం. నన్ను వదులు, నా బెడ్ మీద ఏం చేస్తున్నావు? నిన్న రాత్రి నన్నేం చేస్తావు అని అభయ్ని గట్టిగా అరిచింది సిరి. తీ అంటూ అభయ్ చేతిని తన మీద నుండి తీసేసింది సిరి. అభయ్ కళ్ళు తుడుచుకుంటూ లేచి తను మంచం మీద సిరితో ఉన్నాడని గమనించాడు. సిరి తన గురించి ఏమంటుందో ఇప్పుడు అభయ్కి అర్థమైంది. కానీ అభయ్ ఆమెను ఓదార్చి, సారీ మిస్, మీరు అనుకున్నది ఏదీ మన మధ్య జరగలేదు. వినండి, మీరు నిన్న రాత్రి పార్టీలో డ్రింక్ చేశారు. తర్వాత మిమ్మల్ని మీ ఇంటికి తీసుకొచ్చాను. మీరు నిద్రపోయిన తర్వాత నేను బయలుదేరాలి అనుకున్నాను కానీ అంతలో మీరు వంటగది నేలపై పడి గాయపడ్డారు అని పొలైట్గా చెప్పాడు అభయ్. అభయ్ వైపు అనుమానపు చూపులు చూస్తూ, మరి నా పాదాలు ఎందుకు కట్టేశావు అని అడిగింది సిరి. అభయ్,
నువ్వు మళ్ళీ లేచి పారిపోకూడదని అలా చేయవలసి వచ్చింది అని చెప్పాడు. సిరి అభయ్ పెదాల వైపు చూసేసరికి అతని పెదవుల మీద ఆమె లిప్స్టిక్ గుర్తులు కనిపించాయి. ఇప్పుడు ఇందాక అభయ్ చెప్పినవి నమ్మలేదు ఆమె. దాంతో అతని వైపు అసహనంగా చూస్తూ, నీ పెదవుల మీద నా లిప్స్టిక్ గుర్తులు ఎందుకు ఉన్నాయి? నిజం చెప్పు, నిన్న రాత్రి మన మధ్య ఏం జరిగింది అని అభయ్ని రెట్టిస్తూ అడిగింది సిరి. ఇప్పుడు సిరి మాటలు విని అభయ్కి కోపం వచ్చింది. కానీ అతను ఇంకా సిరి ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేస్తూ, ఇదంతా నీ వల్లే జరిగింది. 2 రోజుల క్రితం నేను నిన్ను ముద్దు పెట్టుకున్నానని నువ్వు నా మీద పగ తీర్చుకుంటున్నావని నాకు తెలియదు. కానీ నేను ప్రమాణం చేస్తున్నాను, నేనేం చేయలేదు అని సీరియస్గా చెప్పాడు అభయ్. ఇప్పుడు సిరికి తన కల గుర్తుకు వచ్చేసరికి సిగ్గుపడుతూ అక్కడి నుండి లేచి వాష్రూమ్కి వెళ్ళింది. రాత్రి మన మధ్య ఏమీ జరగలేదు, డోంట్ వరీ అని సిరి వెనుక నుండి అరిచాడు అభయ్. సిరి వాష్రూమ్లోంచి ఏంటి అని అడుగుతుంది. అభయ్ బదులిచ్చాడు. మిస్, పైకి కనిపించేది అంతా నిజం కాదు. నిన్న రాత్రి నువ్వు బాగా తాగి ఉన్నావు మరియు వరుణ్ నిన్ను యూజ్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. అతని నుండి నిన్ను రక్షించడానికి నేను నిన్ను మీ ఇంటికి తీసుకువచ్చాను. అదే ఇప్పుడు మీ ఈ స్థితికి కారణం. అందుకే నేను ఇక్కడే ఉండాలని నిర్ణయించుకున్నాను. కానీ నేను నీ పక్కన నీతో పాటు బెడ్ మీదకి ఎలా వచ్చానో నాకు నిజంగా గుర్తులేదు. మరియు మన మధ్య ఏమీ జరగలేదు అని మాత్రం చెప్పగలను. నేను ఇక్కడే పడుకున్నాను, కానీ మన మధ్య ఏం జరగలేదు అని చెప్పిందే చెప్పాడు అభయ్. ఇంతలో సిరి వాష్రూమ్ నుండి బయటకు వచ్చింది. స్నానం చేసి పూర్తిగా ఫ్రెష్ అయిపోయింది ఆమె. అందుకే అభయ్ బెడ్ మీద నుండి లేచి వాష్రూమ్ వైపు వెళ్ళడం మొదలుపెట్టాడు. సిరి అభయ్ పాదాలకు రక్తం కారడం చూసి కంగారుగా అభయ్ని అడిగింది, నీ కాలుకి ఏమైంది అని. నడుస్తూనే అభయ్ బదులిచ్చాడు, నిన్న రాత్రి నువ్వు వంటగదిలో పగిలిన వెదర్స్ మీద పడితే అవి పగిలిపోయాయి. నువ్వు నేలపై పడ్డావు. నిన్ను అక్కడి నుండి తీసుకువస్తున్నప్పుడు నా కాలుకు గాజు ముక్క దెబ్బ తగిలింది అని చెప్పాడు అభయ్. సిరి అభయ్తో, ఒక పని చెయ్యి, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను నీకు బ్రేక్ఫాస్ట్ చేస్తాను, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తెస్తాను, తర్వాత నీకు డ్రెస్సింగ్ కూడా చేస్తాను అని చెప్పింది. సిరి అక్కడి నుండి దిగి వచ్చింది. ఆమె ఫ్రెంచ్ టోస్ట్ మరియు కాఫీతో పాటు అభయ్ కోసం ఆమ్లెట్ తయారు చేసింది మరియు డైనింగ్ టేబుల్ మీద అతని కోసం బ్రేక్ఫాస్ట్ సెట్ చేసింది. ఇక అభయ్ దిగి వస్తాడని ఆమె ఎదురు చూస్తూ అక్కడే కూర్చుంది. చాలాసేపు అయినా అభయ్ కిందకి రాకపోవడంతో సిరి అతనిని చూడటానికి మేడ మీద తన గదిలోకి వెళ్ళింది. సిరి తన గది తలుపు తీయగానే అభయ్ ఎదురుగా నిలబడి ఉన్నాడు. మాట్లాడుతున్నప్పుడు అభయ్ తన తండ్రి పైజామా మరియు కుర్తా ధరించి ఉండటం ఆమె గమనించలేదు. అయితే అభయ్ ఎందుకు ఆ బట్టలు వేసుకున్నాడో ఆమెకి ఇంకా తెలియదు. ఆమె అభయ్ని, ఇవి మా నాన్న బట్టలు, ఈ బట్టలు నువ్వెందుకు వేసుకున్నావు అని అడిగింది. సిరి అతనిని పైనుండి కిందకు చూస్తున్నట్టు చూశాడు అభయ్. సిరి మాటలకు అభయ్ స్పందిస్తూ, అయ్యో అవునా, అయితే ఇవి మీ నాన్న బట్టలా? ఈ విషయం నాకు తెలియదు. అయినా కూడా నీకు థ్యాంక్స్. నిన్న రాత్రి నువ్వు నా మీదే కక్కేశావు, అందుకే నేను ఈ బట్టలు వేసుకోవాల్సి వచ్చింది అని చెప్పి సిరిని పక్కకు నెట్టి రూమ్ నుండి బయటకు వచ్చాడు. అభయ్కి వేలాడుతున్నట్టు ఉన్న తన తండ్రి బట్టలు చూసి సిరికి నవ్వు ఆగలేదు. అభయ్ కిందకు దిగగానే తన ఫోన్ కోసం ఎక్కడికక్కడ వెతకడం మొదలుపెట్టాడు. కానీ అతను ఇల్లు మొత్తం వెతికినా ఎక్కడా అతనికి ఫోన్ కనిపించలేదు. దాన్ని ఎక్కడ వెతకాలో అతనికి అర్థం కాలేదు. గత రాత్రి అతని ఫోన్ డెడ్ అయింది మరియు అతను దానిని తన కారులో మర్చిపోయాడు. ఇప్పుడు అభయ్ మైండ్లో అది క్లిక్ అవ్వడంతో వెళ్ళి తన కారులో తన ఫోన్ కోసం వెతికితే అది తన కారులో కనిపించింది. కానీ ఆ ఫోన్ దొరికి కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే బ్యాటరీ డెడ్ అయి స్విచ్ ఆఫ్ అయిపోయింది. అభయ్ తన కారులోంచి ఛార్జర్ తీసి సిరి ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టాడు. కొద్దిసేపటికే ఫోన్ వాడేందుకు సరిపడా ఛార్జ్ అయ్యింది. మొట్టమొదట అభయ్ ఫోన్ చేసి తన కోసం ఒక జత బట్టలు తీసుకురమ్మని చెప్పాడు. అభయ్ సంభాషణలో సిరి జోక్యం చేసుకోలేదు. కానీ ఆమె అభయ్ విడిచిన బట్టలు ఉతికి ఆరబెట్టింది. సిరి అభయ్తో, మీ బట్టలు వచ్చేలోపు మీరు అల్పాహారం తీసుకోవచ్చు, నేను మీకు అల్పాహారం సిద్ధం చేశాను అని చెప్పింది. అభయ్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. సిరి అతనికి అల్పాహారం అందించింది.
కానీ కాఫీ చల్లగా మారిపోయింది. అభయ్ కోసం మరొక కాఫీ చేయడానికి వంటగదికి వెళ్ళింది సిరి. కాఫీ సిద్ధం చేస్తున్నప్పుడు సిరి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ కూడా తీసుకుంది. తద్వారా ఆమె అభయ్ గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేయాలనుకుంది. అభయ్ తీవ్రంగా గాయపడ్డాడో లేదో ఆమె తన కళ్ళతో చూడాలనుకుంది. సిరి అభయ్తో మీరు చెప్పింది నిజమే అని అంది. అభయ్ సిరిని ఏ విషయం గురించి అడుగుతున్నావు అని అన్నాడు. నిన్న రాత్రి మీరు నా వల్ల గాయపడ్డారని చెప్పారు కదా, దాని గురించే. నేలపై చాలా చోట్ల రక్తపు మరకలు కనిపించాయి అని చెప్పింది. అంత సీరియస్గా ఏం లేదు అని సిరితో అన్నాడు అభయ్. అభయ్ కాళ్ళు పట్టుకొని సిరి మోకాళ్ళ మీద పెట్టుకొని సిరి అభయ్ కాళ్ళకి కట్టిన గుడ్డ విప్పి చూసింది. నిజానికి అభయ్కి పెద్దగా గాయం కాలేదు, కానీ కట్టు విప్పేసరికి కొంచెం రక్తం వస్తుంది. ఇంకా ఉంది. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి.